రిక్వెస్ట్ని అన్న యాక్సెప్ట్ చేసి మరి లెంగ్త్ ప్రేయర్లో మరి నేను అడిగినప్పుడు అన్న యాక్సెప్ట్ చేసి ఇంటికి వచ్చి మరి చక్కటి వాక్యంతో మరి ఇక్కడ అన్న అందరినీ నన్ను అండ్ ఇక్కడ ఉన్న అందరినీ బలపరిచాడు అని నేను నమ్ముతున్నాను. మరి విజన్స్ ఆఫ్ గాడ్ నేను ఎట్లా ఎంటర్ అయ్యాను అంటే 2021లో నాకు తెలియదు, ఇట్లా జూమ్ లైవ్ అనేది తెలియదు. మరి ఇక్కడ కూర్చున్న ప్రమిళ అత్తమ్మ అక్క చెప్పారనమాట. నాకు చెప్తే నేను ఇగ్నోర్ చేస్తున్నాను. ఏందో చెప్తున్నా, పాప నువ్వు లైవ్లో ఒక్కసారి అటెండ్ కా పాప మంచిగా ఉంటుంది అని అంటే కనబడ్డప్పుడల్లా ఏం చెప్తున్నది అత్తమ్మ, సరే అత్తమ్మ అని అంటుండి ఇగ్నోర్ చేస్తుండే అక్క. నేను మళ్ళీ ఒక 1 month అయినాక మళ్ళీ గుర్తు చేసింది, ఆ పాప నువ్వు లైవ్లో పార్టిసిపేట్ వస్తున్నామా అంటే వస్తాతమ్మా వస్తా అని చెప్పింది. అట్లా నేను ఒక 2 months ఈ యొక్క లైఫ్ని ఇగ్నోర్ చేయడం జరిగింది. తర్వాత నాకు ఇంకొక అక్క స్వీట్ అక్క మనకు తెలుసాక ఆ అక్క కూడా అరే వెరోనిక ఒక్కసారి రారా నువ్వు లైఫ్కి బాగుంటుంది అని చెప్తే ఇంతమంది చెప్తున్నారు ఏంది లైవ్, ఈ అక్క చెప్తుంది ఆ అక్క చెప్తుంది వదిలేటట్లేరు, సరిగా ఒక్కసారి అటెండ్ అవుతా, ఏదో వీళ్ళ కోసం అటెండ్ అవుతా నేను లైవ్ అని చెప్పేసి నేను ఒక్కరోజు పిల్లలు చిన్న ఉండే అక్క, పాప చాలా చిన్న ఉండే 21, నేను లైవ్కి వచ్చినాను. అయితే అన్న నాకు అసలు ఆ లైవ్ ప్రాసెస్ తెలియదు, ఏం తెలియదు. ఇంకా నేను ఆ రూమ్లో మిడిల్లో కూర్చొని నేను లైవ్ అటెండ్ అవుతుంటే కొత్త వాళ్ళకి ప్రేయర్ చేస్తాడు అన్న. నాకు ఆ విషయం తెలియదు, నా పేరు అక్కడ వచ్చింది వెరోనిక అని. నా పేరు పిలిచిండు, వెరోనిక ఎవరు అని. ఓ నీ ఇంత పెద్దగా ఉంటుందా ఇది, ఇప్పుడు నేను ఏం చెప్పాలా, ఈ అక్క లైవ్ అటెండ్ కమ్మన్నది కానీ ఇట్లా ఉల్టా నన్ను పిలిచి అడుగుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదక్క. ఎవరు గంధం వెరోనిక ఎవరు అని అన్నాడు అన్న. ఇంకా నేను ఇక ఆన్ చేసిన మైక్, ఆ జూమ్ కూడా నాకు తెలియదు అక్క, ఎక్కువ టచ్ లేదు నాకు మొబైల్. ఆన్ చేసినాక ఇంకా అన్న టక్క చెప్తా ఉన్నాడు ఇంకా నా గురించి, మీరు ఇక్కడ ఉంటారు కదా కామారెడ్డి కదా, నంబర్ 3 ఏంది, నంబర్ 6 ఏంది, ఇట్లా అన్నీ నాకు రిలేటెడ్ అవుతూ ఉంటాయి. అన్న ప్రవచనాలు చెప్తా ఉంటే మీ దాంట్లో ఎవరో కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, ఇవన్నీ ఒక్కొక్కటి అన్న చెప్తా ఉంటుంటే ఇంకా నాకు ఒక్కసారిగా భయం అనేది అనిపించింది. నిజమే దేవుడు మాట్లాడుతున్నాడేమో అని ఇంకా నేను ఆ రోజుకి ఇంకా స్టాప్, ఇంకా లైవ్ మళ్ళీ నేను రాలేదన్న. ఒక నెక్స్ట్ వీక్ అనేది రాలేదు. మళ్ళీ ఏడో పేరు పెట్టి మళ్ళీ ఏమంటాడు అని చెప్పేసి రాలేదు. తర్వాత నేను మళ్ళీ లైవ్కి వచ్చినాను ఒకసారి. అందరు పడిపోతూ ఉన్నారు అన్న ప్రేయర్ చేస్తుంటే. దీన్ని ఈ అన్న ఎక్కడుంటాడు, వాళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళు ఇక్కడ ఇట్లా ఎందుకు పడిపోతున్నారు, అన్న టచ్ అనగానే ఇక్కడ నుంచి అక్కడికి జంప్ అవుతున్నారు, ఏదంతా కాదు అని చెప్పేసి ఇంకా నేను అప్పుడు కూడా ఇగ్నోర్ చేసిన, మళ్ళీ అసలు లైవ్లోకి రాలేదు. తర్వాత నేను లైవ్ ఒక 2-3 times అటెండ్ అవుతున్నప్పటి నుంచి నేను దేవుడు గట్టిగా పట్టుకోవడం జరిగింది నన్ను. మరి వీళ్ళే పడిపోతారా లేకపోతే అన్న వాళ్ళకి ఏమైనా చెప్తారా పడిపోండి అని, ఎందుకు ఇట్లా పడిపోతారు వీళ్ళు, సరే నేను ఒక్కసారి పర్సనల్గా నేను ప్రేయర్ చేయించుకుంటా అని చెప్పేసి నేను లైవ్లో లాస్ట్ వరకు లైవ్ ఎవ్రీ సాటర్డే లైవ్ 1:30, 2 వరకు కూడా అవుతుండే. పిల్లలు చిన్న ఉంటుండే పడుకోబెట్టి నేను ఆ రూమ్లో ఒకసారి నేను లైవ్లో ఉన్నప్పుడు అన్న ప్రేయర్ చేస్తే దేవుడు నన్ను అభిషేకించి మరి నేను కూడా ఆ యొక్క అభిషేకాన్ని పొందుకున్నాను. ఏంది అని అంటే అంటే చాలా మటుకు అన్న ప్రేయర్ చేసినప్పుడు ఓవరాల్గా నేనేం చెప్తా అంటే పడిపోగానే చాలామంది అనుకుంటారు ఈయన ఏదో వేస్తున్నాడు వీళ్ళు కావాలనే పడిపోతున్నారు అని. అది ఓన్లీ స్పిరిచువల్గా లీడ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి అది నేను దేవుడు నా జీవితంలో దేవుడు నన్ను గట్టిగా పట్టుకొని నాకు ఆ స్పిరిచువల్ లీడ్ని నాకు ఇచ్చాడు. పడిపోగానే ఈమె పడిపోతుంది, ఈమెలో ఏదో ఉంది పడిపోతుంది అన్న ఆలోచన చాలామంది మా రిలేటివ్స్లో నా ఫ్రెండ్స్లో చాలామందికి ఉంటుంది అనమాట. ఈమె మీద ఏదో ఉంది కాబట్టి ఈమె పడిపోతుంది అని. కానీ అట్లా కాదు. మరి విజన్స్ ఆఫ్ గాడ్లో నెక్స్ట్ 1 by 1 దేవుడు ఎట్లా పట్టుకున్నాడంటే అన్న పాట పాడమని ఛాన్స్ ఇచ్చాడనమాట. సో అట్లా పాటలు పాడే వాళ్ళము ఇక్కడ ఉన్న సుమాల్ నక్క కానీ మేము కానీ ఆ పాటలు పాడుతున్నప్పుడు సడన్గా అన్న చిన్నగా ఉండే మా చిన్న గ్రూప్ ఉండే వాక్యం చెప్పాలి ఒక 10 minutes నేను అందరికీ ఛాన్స్ ఇస్తాను అని అన్నప్పుడు దేవుడు ప్రేయర్ చేసుకున్నాను. నేను దేవా నాతో అవుతుందా, సరే నువ్వు నన్ను ఇంత పట్టుకున్నావు, నాతో ఇంత ఉంటున్నావు, మరి నా యొక్క నోటిలో నువ్వే ఉండు ప్రభు అని అన్నప్పుడు దేవుడు మరి 2 times 15 minutes వాక్యం చెప్పడానికి దేవుడు మరి నన్ను ఎన్నుకున్నాడు. ఎన్నికలేని తానను నేను. అసలు దేవుడు నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు విజన్స్ ఆఫ్ గాడ్
అన్న ద్వారా కాదు, అన్న ద్వారా కానే కాదు, దేవుడు అన్నని వాడుకున్నాడు నా జీవితంలో. చాలామంది అనుకుంటాడు, ఇప్పటికీ అనుకుంటారు అన్న, ఇప్పటికీ అనుకుంటారు అంటే అన్న దగ్గర పోతేనే ఇది సక్సెస్ అవుతుందా అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. అక్కడ పోయి ప్రేయర్ చేసుకుంటే సక్సెస్ అవుతుందా, తను ప్రవచిస్తే సక్సెస్ అవుతుందా, ఇది చాలా మట్టుకు నా యొక్క చాలామంది బ్యాక్ బైటింగ్ చేస్తూ ఉంటారన్న. అది వాస్తవము, అది దేవుడు నన్ను పట్టుకున్నాడు. అన్న ద్వారా నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, అది అన్న ద్వారా నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. స్పిరిచువల్గా లీడ్ అవ్వడం స్టార్ట్ చేశాను నా లైఫ్లో. స్పిరిచువల్గా ఎవ్రీ సాటర్డే ఒక పాట పాడాలన్న ఆశ, మరి లాస్ట్కి వాక్యమైనాక ప్రేయర్ చేయించుకోవాలన్న ఆశ నాలో ఎప్పుడు ఎవ్రీ సాటర్డే ఉంటుందన్నమాట. అట్లా అన్న మరి ఎన్నో ప్రవచనాలు నా యొక్క జీవితంలో చెప్పాడు. అట్లా సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అన్న ప్రేయర్లో వచ్చినప్పటి నుంచి మేము ఫినాన్షియల్గా చాలా సెట్ అయ్యాము, సమాధానంగా సెట్ అయ్యాము. చాలా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. చిన్న పాపకి ఫిట్స్ వస్తుండే, 3 times ఫిట్స్ వచ్చినాయి. లాస్ట్ 3rd time అన్న బలంగా ప్రార్థన చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు బిడ్డకు ఫిట్స్ అనేది రాలేదు దేవుడి నామంలో. దేవుడు చిన్న బిడ్డ విషయంలో గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించాడు. మరి నా జాబ్ విషయంలో కూడా నేను చాలాసార్లు అన్నకి ప్రేయర్ చేసినప్పుడు అన్న ఒక ప్రవచనం ఇచ్చాడు, అది నా మనసులో ఉంది. దేవుని దగ్గర నేను గోజాడుతున్నాను ఆ యొక్క ప్రవచనం గురించి. త్వరలో నేను ఆ ప్రవచనం ఎత్తి పట్టుకుని సాక్ష్యం మీ ముందు చెప్పబోతాను. దేవుడు నా కుటుంబంలో మరి ఎంతో అద్భుత కార్యాన్ని జరిగించాడు. గవర్నమెంట్ జాబ్ అప్పుడు కూడా అన్న జాబ్ లేదన్న, ఫినాన్షియల్గా చాలా కష్టమవుతుందన్న అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు అన్న ప్రేయర్ చేశాడు, వెరోనికా నాకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కనిపిస్తుందంటే ఇంకా నేను అస్సలు ఆగలేదు, ఇంకా నాకు ఇచ్చేస్తాడు దేవుడు జాబ్ MHSRB. మరి నేను రాసినాను మంచిగా. రాసిన తర్వాత మరి దేవుడు 30-40,000లో మరి మెరిట్ లిస్ట్లో 8,000 లిస్ట్లో దేవుడు నన్ను ఉంచాడు. నేను అనుకున్న జాబ్ వచ్చేస్తుంది ఇంకా నాకు. మెరిట్ లిస్ట్లో చాలామంది 30,000 మంది అంటే రాలేదు, నా 8,000లో నేనున్నాను. వెరిఫికేషన్ లిస్ట్లో నేనున్నాను. నాకు వెరిఫికేషన్ అయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి నా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయింది. గ్రీన్ పెన్ కనిపిస్తుంది, నాకు వెరిఫికేషన్ చూపిస్తున్నాడు వెరోనికా దేవుడు అని చెప్పేసి ఈ యొక్క ప్రవచనం మరి అన్న నా జీవితంలో చెప్పాడనమాట. ఎగ్జాక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది, కానీ జాబ్ దేవుడికి. దేవుడి నామంకి స్తోత్రం. దేవుడు అంతకంటే ఇంకా ఉన్నతమైనది మరి నా జీవితంలో మళ్ళీ అన్న ప్రవచించడం జరిగింది. మరి దానికోసం నేను వేచి ఎదురు చూస్తూ ఉన్నాను. మరి అది కూడా నేను త్వరలో సాక్ష్యం చెప్తాను. మరి స్పిరిచువల్గా కొన్ని ఒక 1 అంటే లాస్ట్ ఇయర్ నుంచి మైక్ పట్టుకోవాలి అన్న ప్రేయర్లో పాటలు పాడుతూ ఉండేదాన్ని. ఇక్కడున్న ఎలిజబెత్ అక్క, ఈ అక్క ప్రేయర్లో కూడా నేను అంటే స్పిరిచువల్గా లీడ్ అవుతున్నాను అన్న ద్వారా, అక్క ద్వారా. ఎక్కడ కూడా నేను కృంగిపోను, ఎక్కడ కూడా నేను బాధపడను, ప్రేయర్ చేసుకుంటూనే ఉంటాను, పాటలు పాడుతూ. స్తుతి నీ గతిని మారుస్తుంది అన్న ప్రకారం స్తుతి నా గతిని అంతా మార్చింది. నేను కిచెన్లో వంట చేసినా కూడా నేను పాటలు పెట్టుకొని పాటలు పాడుకుంటూనే వంట చేస్తూ ఉంటాను. నేను బైక్ చిన్న సాక్ష్యం, నాకు అసలు బైక్ రాదు, బైక్ కొనివ్వమని డేవిడ్కి చెప్పిన. కష్టమవుతుంది ట్రాన్స్పోర్టేషన్ సిటీలో, నాకు సైకిల్ కూడా రాదు, బైక్ రాదు. అన్నకి ఫోన్ చేసిన, అన్న బైక్ కొనుక్కుంటున్నా అన్న ప్రేయర్ చేయండి అని అంటే ప్రేయర్ చేసిండు. జస్ట్ ప్రేయర్ చేసిండు అంతే. భయంకరమైన ధైర్యం ఇచ్చిండు దేవుడు నాకు. బైక్ చాలామంది ఏమంటారంటే సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని ట్రై చేసి వచ్చిన తర్వాత నువ్వు కొనుక్కో అని అంటే లేదు అని దేవుడు ఫినాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ ఇచ్చేసి కొత్త బైక్ యాక్టివా నాకు దేవుడు ఇచ్చిండు. అదే యాక్టివాని పట్టుకొని నేను వెళ్ళి నేర్చుకున్నాను. ఇప్పుడు 60 స్పీడ్లో నేను ఇక్కడ తార్నాక ఇక్కడ జామస్మానియాలో మొదలు పెడితే వితిన్ హాఫ్ అన్ అవర్లో నేను ఎల్బీ నగర్లో ఉంటా. దేవుడు ఎంత అంటే ధైర్యము నా జీవితంలో ప్రేయర్స్ ద్వారా, స్పిరిచువల్గా ప్రేయర్ ద్వారా నా యొక్క జీవితంలో మరి ఎంత అద్భుత కార్యాలు. ఒక్కటి కాదు, నేను ఒక్కటని చెప్పలేను. ఏదున్నా అసలు ఇంట్లో సమృద్ధి, ఏది ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా ప్రేయర్ చేసుకోగానే అంటే అన్న ఏంటి అని అంటే నాకు ఫోన్ చేసి నాకు చెప్తే కాదు,
మీరు ప్రేయర్లో ఉండాలి, మీరు స్పిరిచువల్గా లీడ్ అవ్వాలన్న ధైర్యం అనేది మేము అన్న ద్వారా తెచ్చుకున్నాము. నేను అనుకున్నాను మైక్ పట్టుకొని పాట పాడాలి దేవా, ఒక్కసారి అన్న ఒక్క పాట నన్న పాడాలి ప్రభావ, నేను ఒక్కసారి అన్న పాడాలి. ఎందుకంటే ఇప్పుడు జూమ్లో వాడతాను, అక్క ప్రేయర్లో కూడా ఎవ్రీడే నాకు 9 to 10 అక్క ప్రేయర్ ఉంటుంది, దాంట్లో కూడా నేను ఫోన్లోనే పాడతాను. మైక్ పట్టుకొని ఒక్కసారి పాడాలి అని అనుకున్నాను. దేవుడి దయ వల్ల మరి దేవుడు నాకు మైక్ ఇప్పించి మరి డైలీ ఎవ్రీ సాటర్డే దేవుడు యూట్యూబ్లో కూడా అసలు చాలామంది నా స్టేటస్ చూసి మా కొలీగ్స్ కూడా యు ఆర్ వెరీ బ్లెస్డ్ వెరోనికా, ఎంత మంచి పాటలు పాడతారు టీం అంతా, మీరంతా బ్లెస్ అయిన వాళ్ళు మీరు అని చెప్పేసి కమెంట్స్ అనేది దేవుడు మరి అనుకున్న రీతిగా మా యొక్క జీవితంలో ఈ యొక్క చిన్న కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడు. మరి ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను వందనాలు తెలుపుకుంటున్నాను. మెయిన్గా అన్న అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి ఇంకొక సాక్ష్యం కూడా నేను తొందరలో మరి విజన్స్ ఆఫ్ గాడ్ స్టేజ్ మీద నేను సాక్ష్యం చెప్పి మరి మీ అందరికీ నేను కృతజ్ఞతరాలుగా ఉండాలని దేవుడి ఈ యొక్క చిన్న సాక్ష్యం దీవించిన